వాస్కోడ గామా ఇండియాని కనిపెట్టాడని మీ అందరికీ తెలుసు. నిజానికి కనిపెట్టలేదంటే మీరేమంటారు? ఇది దాదాపు 500 ఏళ్ల నాటి హిస్టరీ. వాస్కోడ గామా ఒక పోర్చుగీస్ ఎక్స్ప్లోరర్. పోర్చుగల్ రాజు కింగ్ మాన్యువల్ I భారతదేశానికి నేరుగా సముద్ర మార్గం కనుగొనమని పంపాడు. ఆ కాలంలో మన ఇండియా అనేది చాలా ధనిక దేశం. మసాలాలు, రత్నాలు, సిల్క్ అద్దకం. అప్పటి వరకు యూరోప్ నుండి ఇండియాకి రావాలంటే అరబ్ వ్యాపారులు భూమార్గం మీద ఆధారపడాలి. కానీ పోర్చుగీస్ రాజ్యం మనమే నేరుగా వెళ్లి ఇండియాతో వ్యాపారం చేద్దామని నిర్ణయించుకుంది. 1497లో పోర్చుగల్ నుండి స్టార్ట్ అయ్యాడు. ఆఫ్రికా ఖండాన్ని చుట్టి కేప్ ఆఫ్ గుడ్ హోప్ కి చేరుకున్నాడు. ఈస్ట్ ఆఫ్రికన్ పోర్ట్స్ మొజాంబిక్, మొంబాసా, మలిండులో ఆగి ఇక్కడి నావికుల సాయంతో ఇండియా వైపు సాగాడు. ఇలా ప్రయాణించి చివరికి 1498 మే 20న కేరళలోని కాలికట్ కు చేరుకున్నాడు. అప్పటి కేరళను పాలించే జమోరిన్ రాజును కలిశాడు. మొదట స్వాగతించలేదు, కానీ తర్వాత వ్యాపార ఒప్పందాలు మొదలయ్యాయి. అంటే వాస్కో డి గామా నిజానికి ఇండియాని కనిపెట్టలేదు, కానీ యూరోప్ నుండి డైరెక్ట్ గా ఇండియాతో వ్యాపారం చేసుకోవాలని సముద్ర మార్గాన్ని కనిపెట్టాడు.